మరొక సెకండ్. హలో ఉదయ్ చెప్పు ఉదయ్. ఫోన్ అక్క నీ ఫోన్ ప్రీతి దగ్గర ఉంది ఉదయ్. నమ్మకం లేకపోతే పెడతామా, నువ్వే అడుగుకోవాలంటే. కాన్ఫరెన్స్ పెట్టరా? ఏమొద్దక్క, నేను మాట్లాడుతున్నా, తీసుకుంటా ఎట్లా తీసుకున్నా. ఓకే డన్, బాయ్. హలో, ఎట్లా తీసుకుంటా వాళ్ళ డౌట్ వచ్చినట్టుంది. సెకండ్ కాల్ కాన్ఫరెన్స్ లో ఉన్నది. అవును అవును, అది కాకుండా వాడి భయం ఏం తెలుసు అక్కడ, వాడు ఏం మాట్లాడినా వాడి ఫోన్ మన దగ్గర ఉంది, వాడు బెండెరుస్తాం. సరే, నువ్వు కొంచెం గట్టిగానే ఆడుకో, నేను ఉంటాను నీకు సపోర్ట్. నేనేం ఆడుకోను. వాడు నాకు కాల్ చేసి, నాకు అవినాష్ వాళ్ళ డాడీ కాల్ చేసి మనకు ఒకటే చెప్తా, అంకుల్ నీ కొడుకు ఉదయ్, నీ కొడుక చెప్పండి, నీ కొడుకు అయితే చెప్పండి, మరి వచ్చి మాట్లాడతా మీతోనే, నీ కొడుకు ఏం చేశాడు అని చెప్తా. నీ కొడుకు అవినాష్ అంతా చేసా నేను ఊరుకున్నా. ఉదయ్ కూడా మీ కొడుకేనా చెప్పండి, వచ్చి మాట్లాడతాను మరి ఇద్దరు గురించి కూర్చొని అని చెప్తా. ఓకే, అంటే ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారా ఏంటి? అదే ఇన్వాల్వ్ అయితే అంటున్నా, అదే అన్నాడుగా ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటా. ఇంకేం ఆప్షన్ ఉంది వాడికి? ఇంకేం ఆప్షన్ ఉంది వాడికి? ఇంకేం ఆప్షన్ ఉంది వాడికి? మరి ఏం చెప్తావు? ఒకవేళ చేస్తే ఉందని చెప్తావా లేదని చెప్తావా? నువ్వు అట్లా ఏమైనా చెప్పేట్టుంటే మళ్ళీ నాకు కూడా చెప్పు, ఎందుకంటే మళ్ళీ నేనే తీసుకున్నా అక్క దగ్గర నుంచి, మళ్ళీ నా దగ్గర పెట్టుకుంటే నాకు సేఫ్ అనిపించలేదు. అక్క దగ్గర ఉండడమే కరెక్ట్, ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇదేమి ఒక్క స్టోరీ కాదు. ఒకవేళ నేను అడిగితే మళ్ళీ అక్కకి ఇచ్చిన అని చెప్తావా? నాకు ఇక్కడ నా దగ్గర ఉండడం సేఫ్ అనిపించలేదు. ఇన్ఫార్మ్ చెయ్యు, సరేనా? అప్పుడు చెప్పేటప్పుడు నేను ఇన్ఫార్మ్ చేసి నీకు ఇన్ఫార్మ్ చేసి చెప్తా. డన్, ఎందుకంటే చెప్తే దొరికిపోవద్దు అని. అంతే, దొరికిపోను. అందుకే నేను ఇప్పుడు ఎవరికన్నా చెప్తే వాళ్ళకి చెప్పే ముందు నీకు చెప్పేసి వాళ్ళకి చెప్తా. అందుకని ఎందుకు అక్కకి ఇచ్చావు మళ్ళీ అని అడిగారు అనుకో, అవును ఫస్ట్ నుంచి అన్ని ఎవిడెన్సెస్ అక్క దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇది కూడా అక్క దగ్గర ఉండడం కరెక్ట్ అనిపించింది నాకు అని చెప్తా. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఎవిడెన్స్ నేను అక్కకి ఇచ్చేసాను, నా దగ్గర ఉంచుకోవడం సేఫ్ అనిపించలేదు నాకు, నన్ను థ్రెటనింగ్ చేస్తున్నారు వీళ్ళు. నువ్వు కూడా చెప్పు, ఇప్పుడు అక్క దగ్గర అన్ని ఉన్నాయి, ఎవరెవరు ఏమేమి చేసారు అని. అదే చెప్తున్నా, అన్ని ఉన్నాయి ఫస్ట్ నుంచి. అసలు ఇది ఒక్కరి స్టోరీ కాదు, స్వార్థం మనుషులకి డబ్బుల మీద. ధైర్యంగా మాట్లాడే భయస్తుడేనా, భయం ఉండదానే? నాకు అర్థం కాదు. ఎవరికి? భయస్తుడే వాడు, ధైర్యంగా మాట్లాడి భయస్తుడు. అది డౌట్ ఉంటది నాకు, అంటే అలా ధైర్యంగా మాట్లాడతాడా లేకపోతే